హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం జాలీ LLB 3 మూవీ గురించి మాట్లాడుకుందాం. అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి ఇద్దరు ఒకే సినిమాలో జాలీలుగా కనిపించడం చాలా థ్రిల్ ఇస్తుంది. సుభాష్ కపూర్ డైరెక్షన్ లో ఈ సిరీస్ మూడో భాగం. ముందు రెండు సినిమాలు లాగానే కోర్ట్ రూమ్ కామెడీ, సామాజిక సమస్యలపై వ్యంగ్యం, ఎమోషన్స్ మిక్స్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈసారి జాలీ మిశ్రా అంటే అక్షయ్ కుమార్ మరియు జాలీ త్యాగి అర్షద్ వార్షి ఇద్దరు వివిధ పక్షాల్లో కంటెస్ట్ అవుతారు. రైతుల భూములు అక్రమంగా తీసుకోవడం, ఆత్మహత్యలు అనే సీరియస్ ఇష్యూని బ్యాక్ డ్రాప్ గా తీసుకొని కోర్టులో జరిగే ఫైట్ చూపిస్తారు. జడ్జి త్రిపాఠి అంటే సౌరభ్ శుక్లా మధ్యలో ఉంటూ ఇద్దరు జాలీల మధ్య వాదనలు, ట్విస్టులు, లాఫ్టర్ రైడ్ ఇస్తారు. మొదటి భాగంలో కామెడీ ఎక్కువ, రెండో భాగంలో ఎమోషనల్ టచ్ వస్తుంది. క్లైమాక్స్ డ్రామా టచ్ తో ముగుస్తుంది, లాంగ్ మొనోలాగులు లేకుండా. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అక్షయ్ కుమార్ తన సిగ్నేచర్ స్టైల్లో జాలీ మిశ్రా పాత్రలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. కామిక్ టైమింగ్, సీరియస్ మూడ్స్ మధ్య స్విచ్ చేయడం సూపర్. అర్షద్ వార్షి మొదటి జాలీగా తిరిగి వచ్చి ఒక టచ్ ని ఇస్తారు. ఇద్దరు కలిసి కెమిస్ట్రీ అదరగొడతారు. సౌరభ్ శుక్లా జడ్జ్ గా షో స్టీలర్ అని చెప్పాలి. హ్యూమర్, గ్రావిటీ బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. హుమా కురేషి, అమృత రావు సపోర్టింగ్ రోల్స్ లో బాగుంటారు. ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. డైలాగ్ షార్ప్ గా ఉంటాయి, వీటికన్నా పంచులు గట్టిగా హిట్ అవుతాయి. స్క్రీన్ ప్లే టైట్ గా ఉంటుంది, డల్ మూమెంట్స్ తక్కువ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోర్ట్ సీన్స్ కు సపోర్ట్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీలో రాజస్థాన్, ముంబై కోర్ట్ సెట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. ఓవరాల్ గా మన రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. ఎంటర్టైనింగ్ కోర్ట్ రూమ్ డ్రామా, రైతుల సమస్యలపై ఆపరేషన్ కూడా. ఇట్స్ ఏ డెఫినెట్ వాచ్. థియేటర్ లో చూడండి, వర్డ్ ఆఫ్ మౌత్ తో రన్ అవుతుంది.